అభిమానాలు, ఆప్యాయతలు, చిరుకోపాలు, బుజ్జిగింపులు, పిండి వంటలు, పిల్లాపాపలతో సందడి. ఇవి ఉమ్మడి కుటుంబంలోని విలువలు. ఆ విలువల్ని రోజు ఆస్వాదించలేని ఆ ఊరి వాళ్ళు ఓ నిర్ణయానికొచ్చారు. ఎవరు ఎక్కడ ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పండగల రోజైనా ఒకే చోట కలుసుకోవాలని నిశ్చయించారు. ఉపాధి కోసం, ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడికో ఎగిరిపోయిన వారు ఒక్కసారి ఊరికి పోయి రావాలి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఇంటి పేరే అనురాగం, మా సొంత ఊరే మమకారం. ఆరారు కాలాలు చైత్రాలుగా ఊయించే పులకించే మా ప్రేమ బృందావనం. ఆడవాళ్లు అటువైపు, మగవాళ్లు ఇటువైపు. రెడీ, స్టార్ట్. కబడ్డీ కబడ్డీ ఆట మొదలైంది. చప్పట్లు, విజిల్లు, గెలుపోటముల సరదాలు. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. చాలాసేపు కబడ్డీ ఆడుకున్నారు. ఎవరు గెలిచారు, ఎవరోడిపోయారు, ఏ విషయం ఎవరికి కావాలండి? ఓడిపోయింది ఎవరైనా, గెలిచింది మాత్రం 4 తరాల అనుబంధమే. అందరూ ఆస్వాదించింది అనురాగాల పూలతోట సువాసనల్నే. పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామంలో ఓ అతిపెద్ద కుటుంబంలో వెల్లివిరిసిన సంక్రాంతి సంబరం ఇది. కాసేపు సమస్యల్ని, ఉద్యోగాల్ని, ఒత్తిళ్లని మరచిపోయి అందరూ హాయిగా గడిపారు. వివిధ దేశాల్లో స్థిరపడిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పెన్నెత్స కుటుంబానికి చెందిన 4 తరాల వారిని సంక్రాంతి పండుగ కలిపింది. 3 రోజుల పాటు ఉమ్మడి కుటుంబ విలువల్ని నేటి తరానికి పంచింది. కాపవరం గ్రామానికి చెందిన దివంగత పెన్నెత్సు వెంకట నరసింహరాజుకు 5 కుమారులు, 1 కుమార్తె. ఇందులో 2 కుమారులు చనిపోయారు. మిగిలిన 3 కుమారులు వెంకటరాజు, సూర్యనారాయణరాజు, రామరాజు, కుమార్తె వెంకట నరసింహతో పాటు వారి కుమారులు, కుమార్తెలు, మనువలు, మనవరాళ్లు, మునిమనువళ్లు, మునిమనువరాళ్లు ఇలా మొత్తంగా 106 మంది కాపవరం చేరుకుని సంక్రాంతి సంబరాలను ఓ రేంజ్లో ఆస్వాదించారు. నా పేరు పెరుమత్స వెంకటరాజు. మాది కాపవరం గ్రామం, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి. మా తండ్రి గారి పేరు పెరుమత్స వెంకట నరసింహరాజు గారు. ఆయనకి నిక్ నేమ్ ఉంది, ఇంకో పేరు పామురాజు గారు అంటే అందరికీ బాగా తెలుసు. ఆయనకి 2 వివాహాలు జరిగినాయి. మొదటి వివాహానికి ఒక కొడుకు, వాళ్ళు అబ్బాయిలందరూ కూడా వైజాగ్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఫంక్షన్కి, సంక్రాంతి పండుగకి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం కనుక వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పిల్లలు, మనవలు, మునిమనవలు అందరూ వచ్చారు. తర్వాత రెండో వివాహంలో నేను వెంకటరాజు అనేవాడిని, నేను పెద్దవాడిని. మేము 4 అన్నదమ్ములు. రెండో భార్యకి 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. 4 నేను పెద్దవాడిని. నా పేరు వెంకటరాజు. నా పిల్లలు, రెండో అతని పేరు లేటు సుబ్బరాజు గారి పిల్లలు, మూడో మా చెల్లెలు వెంకట నరసమ్మ, ఆమెకి గుడ్డూడెం ఇచ్చాము, ఆమె యొక్క పిల్లలు, ముని మనవలు, మనవలు. తర్వాత సూర్యనారాయణరాజు రిటైర్డ్ ఇంజనీర్, సిపిడబ్ల్యూ ఇంజనీరు, అతని యొక్క పిల్లలు. 4వ వాడు రామరాజు, వాడి పిల్లలు, మునిమన పిల్లలు. అందరూ కలిసి ఈ పండక్కి గెట్ టుగెదర్ పెట్టుకోవాలని కాపారు వచ్చాం. మొత్తం వాళ్ళందరూ కలిపి మొత్తం 106 మంది వచ్చి ఆనందంగా, హ్యాపీగా, పూర్వం పెద్దలు చెప్పిన విధంగా ఉమ్మడి కుటుంబంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు మా కుటుంబం కూడా అంత ఆనందంగా, ఆహ్లాదంగా ఈ పండుగ జరుపుకుంటాం. నిత్యం ఎన్నో పనులతో బిజీగా గడిపే వీరంతా ఈ రోజు కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. ఉమ్మడి కుటుంబపు ఆప్యాయతలు రుచి చూశారు. అందరూ కలిసి ఉమ్మడిగా భోజనాలు చేయడం, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలతో మధురంగా గడిపారు. కబడ్డీ, ఖోఖో, పాటలు, 1-2 ఎన్నెన్నో ఆటలు, ముచ్చట్లతో మురిసిపోయారు. జ్ఞాపకాల పిండి వంటల్ని పంచుకున్నారు. కలవడానికి అందరం కలుసుకున్నాం. ఎవరు అన్నదమ్ములు, మేనగోడలు, మేనళ్ళు, మనవలు, మునుమనవలు అందరం వచ్చాం. సంక్రాంతి చాలా బాగా జరిగింది. నేను మనవడిని, పెరుమిత్స నరసింహరాజు గారు మా తాతయ్య గారు. ఆయనకి మనవలు, మునిమనవలు, కొడుకులు, కోడలు అందరూ కలిపి దగ్గర 106 మంది దాకా ఉన్నాం.
మేము అందరం కలిసి ఏదో రోజున కలవాలి మొత్తం ఫ్యామిలీ అంతా 106 మంది అని పెట్టుకున్నాం ప్రోగ్రాము. ఇవాళ మేము 2 రోజుల నుంచి కూడా అందరం కలిసి ఫ్యామిలీ అంతా మొత్తం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా పండగ చాలా హ్యాపీగా జరుపుకున్నాం. మొత్తం అమెరికాలో ఉన్నోళ్ళు, బెంగళూరులో ఉన్నోళ్ళు, హైదరాబాద్లో అందరూ వచ్చారు. చాలా సంతోషపడుతున్నాం అందరూనే. ఇలాగ ఎంతమంది అయితే ఇలా పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉంటారో అందరూ కలిసి ఇలా పండగ వాతావరణం చేసుకోవడం వల్ల చాలా అందరూ కలిసి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అంత పరిచయ కార్యక్రమాలు ఏర్పడతాయి. ఎక్కడున్నా ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేసుకోవాలని, ఇలా చేసుకోవడం వల్ల చుట్టరికాయలు, మనవలు, తాతలు, తండ్రులు, బావులు అందరూ తెలుస్తారు, పరిచయాలు ఏర్పడతాయి. ఈమె పేరు ఝాన్సీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటారు. తన వాళ్లను చూడాలని, వారి సంగతులు వినాలని సంక్రాంతి పండుగ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూశారు. కాలిఫోర్నియా టు కాపవరం ప్రయాణం ఎప్పుడెప్పుడా అని మురిసిపోయారు. రెక్కలు కట్టుకుని వాలిపోయారు. పావరాజు గారు మనవరాలని, ఆయన 3వ కొడుకు మన కూతురునండి, పిఎస్ఎన్ రాజు గారు మా నాన్నగారు. కాలిఫోర్నియాలో ఉంటున్నాం ఎప్పుడో 20 years నుంచి. వచ్చాం ఈసారి ఇది కలవడానికని. అందరూ మొత్తం పావరాజు గారు మన కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవలు, కూతుళ్ళు అందరూ కలిసి సరదాగా 4 రోజులు స్పెండ్ చేయాలనుకున్నాం. అందుకని దీనికోసం స్పెషల్గా కాలిఫోర్నియా నుంచి వచ్చాము. నేను, మా వారు, బాబు మాకు బాబు కూడా వచ్చాడు. సో చాలా సంతోషంగా ఉంది కలవడం. ఇలాగే ప్రతిసారి కలవాలనుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ అన్నది, వాల్యూస్ అన్నది తెలుస్తాయని. సో అందరినీ చూడడం, కజిన్స్ అందరినీ చూడడం, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కలిసిన వాళ్ళం అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. మా ఇంటి పేరే అనురాగం, మా సొంత ఊరే మమకారం, 6 కాలాలు చైత్రాలుగా ఊయించే పులకించే మా ప్రేమ బృందావనం. కాపవరంలోని పెన్నెత్స వెంకట నరసింహరాజు కుటుంబీకులు ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు కలుసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఇంట్లో నివసించే అవకాశం లేదు కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబ ఆప్యాయతలను పంచుకోవడానికి పండుగ సమయాలకు మించిన సందర్భం మరొకటి ఉండదని నిశ్చయించారు. చాలా గొప్ప నిర్ణయం. మీరు కూడా పెన్నెత్స కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారా? బెస్ట్ ఆఫ్ లక్. సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే ఓ విభాగం ఉంది. దీన్ని సింపుల్ గా యునెస్కో అంటారు. ఈ సంస్థ చేసే పనుల్లో ముఖ్యమైనది ప్రపంచ వారసత్వ సంపదను